రైతులకు నమస్కారములు. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మనకు జనవరిలో నారు పోసినట్లయితే మొలక రావడం సరిగా లేదంటున్నారు. సో దీనికి ఒక మంచి పద్ధతిగా చెప్తాను, రైతులు వినియోగించుకోవాలి. సో ఇప్పుడు నేను తీసేది చెక్కలు అన్నమాట. ఇప్పుడు ఈ చుట్టూ పక్కన ఉండే చెక్కలన్నీ నేను ఒక డబ్బా కారంలో ఫస్ట్ చెక్కలు పెట్టుకోవడం జరిగింది. చెక్కలు పెట్టుకున్నాక దాంట్లో అడ్లు పోయడం జరిగింది. అడ్లు పోసిన తర్వాత ఒక 2 డేస్కు ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ విధంగా మొలక రావడం జరిగింది. సో ప్రతి రైతు నేను చెప్పే విధంగా మీరు పాటించినట్లయితే మీకు కూడా ఈ విధంగా మొలక రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీరు ఇట్లా ఈ విధంగా మొలక రావాలి అనుకున్నట్లయితే సో ఒక డబ్బా కారంలో చెక్క పెట్టుకోండి. చెక్క పెట్టుకున్న తర్వాత ఒక 1 డే మీరు డ్రమ్ములో వడ్లు నానబోసుకోండి. నానబోసిన తర్వాత ఈ డబ్బా కారంగా మనం చెక్క ఏ విధంగా పెట్టినామో దాంట్లో మీరు వడ్లు వేసుకోండి. సో వడ్లు వేసుకునే ముందు ఒక కింద ఏమన్నా జాలి కానీ ఏమన్నా గడ్డి కానీ పెట్టేసుకోండి. గడ్డి పైన మీరు వడ్లు ఇట్లా పోసినట్లయితే మీకు వాటర్ కూడా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ విధంగా ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా మొలక రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నాటు వేసే విధానం కాబట్టి కావేరి 468 అనే విత్తనం వేశారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రూట్ వెటర్ కొట్టిన తర్వాత దిబ్బలు చేయడం, దిబ్బలు చేసిన తర్వాత ఈ మొలక అనేది దానిపైన చల్లడం జరుగుతుంది. చల్లినట్లయితే 468 అనే విత్తనం చాలా గంట రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఒక ఎకరానే ఒక 3 దిబ్బలు చేయడం జరిగింది. ఆ దిబ్బలు చేసినట్లయితే దానిపైన పలసగా అలికినట్లయితే మన గంట బాగా వస్తుంది కాబట్టి నారు సరిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే దీనిపైన డిఏపి వేసి మొలక అలుకుతారు. అలికిన తర్వాత ఒక 1 డే తర్వాత మీకు 1 to 3 days తర్వాత ఈజీగా మొలక అనేది బయటికి రావడం జరుగుతుంది. అంటే దానిపైన మొలక అలికిన తర్వాత దానిపైన మంచి చెట్టు మొలిచే అవకాశం ఉంటుంది, వరి మొలిచే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతు ఈ విధంగా వినియోగించుకొని అధిక దిగుబడి పొందగలరని కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా మొలక వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.